జయకేతనం పేరుతో కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభ సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చేసిన ప్రసంగాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి భవిష్యత్ ముఖచిత్రం ఎలా ఉండబోతుందనే విషయంపై చర్చకు దారితీసింది. కూటమి భాగస్వామి బీజేపీలో సైతం చర్చనీయాంశమవుతోంది. ఈ సభలో మాజీ మంత్రి, జనసేన పార్టీ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఘాటు విమర్శలు సంధించారు. వైఎస్ఆర్సీపీపై పవన్ కళ్యాణ్ స్వశక్తితో ఎదిగాడని, జగన్ మాత్రం తన తండ్రి మరణాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యారంటూ ఆరోపించారు. పిఠాపురం సభ సాక్షిగా, ఇక్కడి అమ్మవారి సాక్షిగా అంతా నిజమే చెబుతానంటూ మాట్లాడారు. రాజకీయాల్లోకి వచ్చాక తండ్రి ఆస్తిలో సగానికి పైగా పోగొట్టుకున్నానని, కానీ జగన్ మాత్రం తన ఆస్తులతో పాటు వియంకుడి ఆస్తులను కూడా కాజేశారని ఆరోపించారు.